అందరికీ నమస్కారం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పేపర్ 2లో మనము నూతన పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి కవులు, రచయితల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా 6వ తరగతిలో శేషం లక్ష్మీనారాయణాచార్య అభినందన పాఠం రాసినటువంటి ఆ కవి. అక్కడి వరకు గత క్లాస్‌లో మనం చర్చించినాం. తర్వాత కంటిన్యూషన్‌గా మిగతా కవులు అందరిని కూడా ఈరోజు చూద్దాం. ముందుగా పరవస్తు చిన్నయ సూరి. చిన్నయ సూరి అంటే ఇంక మనకి వ్యాకరణం అనేది గుర్తుకొస్తూనే ఉంటది. బాల వ్యాకరణం అనంగానే చిన్నయ సూరి. ఈ చిన్నయ సూరి చాత్తాద శ్రీ వైష్ణవుడు అన్నమాట. ఈ పూర్తి పేరు చెప్తే పరవస్తు వెంకట చిన్నయ సూరి, పరవస్తు చిన్నయ సూరి అంటారు. సరే, పరవస్తు వెంకట రంగయ్య వాళ్ళ నాన్నగారన్నమాట. శ్రీనివాసమ్మ వాళ్ళమ్మ. శ్రీ పరవస్తు వెంకట రంగయ్య, శ్రీనివాసమ్మల కుమారుడు చిన్నయ సూరి. 1806లో మద్రాసులో జన్మించిరు చిన్నయ సూరి. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాలో ఉండేవారట. ఇంకా చెప్పాలి అంటే వీరు చిన్మయి, సుజనరంజని అనే సాహిత్య పత్రికలు, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. చిన్మయి, సుజనరంజని అనే సాహిత్య పత్రికలు నడిపారు ఎవరు? చిన్నయ్య. దీనికోసం ఆయన ఒక ముద్రణాలయాన్ని కూడా స్థాపించిండు. తర్వాత సంస్కృతము, ఆంగ్లము, తెలుగు, తమిళం మొదలగు భాషల్లో ఈయనకి పట్టు ఉంది. అంటే బహుభాషా కోవిదుడు అని చెప్పొచ్చు. వీరు రాసిన రచనలు చూస్తే ఆంధ్ర శబ్దానుశాసనం, ఇది వ్యాకరణ గ్రంథం. ఈ గ్రంథంలో మనకి 6 పరిచ్ఛేదాలు కనిపిస్తాయి. సంధి పరిచ్ఛేదము, సంజ్ఞా పరిచ్ఛేదం, సంజ్ఞ అది ఇన్యా పడాలి అక్కడ, సంజ్ఞా పరిచ్ఛేదము, తత్సమ, ప్రకీర్ణ, క్రియ, తద్భవాలు ఇట్లా కనిపిస్తాయి. తర్వాత పదాంధ్ర వ్యాకరణ రాసిరీన. ఇది కాకపోతే అసంపూర్ణ కావ్యం. సంస్కృతాంధ్ర వ్యాకరణం రాయడం జరిగింది. శబ్ద లక్షణ సంగ్రహం, ఇంకా ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాఖ్య రాయడం జరిగింది. అక్షర గుచ్చము, ఇది కూడా రచనే. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది బాల వ్యాకరణం. ఇక్కడ బిట్టొచ్చింది గతంలో. ఇప్పటికీ ప్రామాణికమైన వ్యాకరణ గ్రంథం ఇది టెట్లో వచ్చిన బిట్టు గతంలో అన్నప్పుడు బాల వ్యాకరణం, ఇది గుర్తుపెట్టుకోవాలి. కర్త చిన్నయ సూరి. ఇంకా వీరు రాసినవి ఆంధ్ర ధాతుమాల కూడా ఉంది. ఇవన్నీ కూడా వీరి రచనలు, చిన్నయ రచనలు. చిన్నయ సూరి ప్రధానంగా బాల వ్యాకరణము, నీతి చంద్రిక ఇవన్నీ ప్రాచుర్యంలో ఉన్నాయి అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హిందూ ధర్మశాస్త్ర సంగ్రహం అనేది కూడా ఒక ధర్మశాస్త్ర గ్రంథం రచించింది. ఇంకా నీతి చంద్రికలో మనకు బాగా తెలిసినటువంటి అంశాలే మిత్రలాభం, మిత్రభేదం. ఇందులో కథలు ఉంటాయి అన్ని. మిత్రలాభము, మిత్రభేదంలో మనకు విష్ణు శర్మ పంచతంత్రం రాస్తాడు కదా, ఆ పంచతంత్రంనే చిన్నయ సూరి నీతి చంద్రికగా మిత్రలాభం, మిత్రభేదంలో కథలుగా రాయడం జరిగిందనమాట. ఇంకా కొన్ని భాగాలు కూడా ఉంటాయి అందులో. సరే, ఇక్కడ మొత్తానికి మనకు ఉన్నటువంటి ఒక పాఠాన్ని చిన్నయ సూరి మిత్రలాభం నుంచి తీసుకొని పెట్టడం జరిగింది. ఏ పాఠము? స్నేహబంధం అనేటువంటి ఒక పాఠం మనకి కనిపిస్తుంది 6వ తరగతిలో. కాబట్టి అభ్యర్థులు ఈ చిన్నయ సూరికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను, కనీసం బాల వ్యాకరణము, తర్వాత నీతి చంద్రిక, ఇట్లాంటి అంశాలను గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకున్న కవి పల్లా దుర్గయ్య. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించిండు. వీరి తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతము, తెలుగు, ఆంగ్ల భాషల్లో పాండిత్యం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫస్ట్ ఎంఏ పట్టా అందుకున్న వ్యక్తి పల్లా దుర్గయ్య, ఇది గుర్తుపెట్టుకోండి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ అందుకున్నటువంటి డిగ్రీ అందుకున్న ఆయన ఎవరు అంటే పల్లా దుర్గయ్య. పాలవెల్లి, ఇది ఒక ఖండకావ్యం. తర్వాత గంగిరెద్దు, ఇది అధిక్షేప కావ్యం. వీరి రచనలు ఇవి ఫేమస్ అన్నమాట, పాలవెల్లి, గంగిరెద్దు. తర్వాత ఇంకా నెక్స్ట్ మనము చూస్తే 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాన్మయం, తద్వికాసం. అంటే ఈ అంశంపై ఈయన పరిశోధన చేసి తర్వాత దాన్ని పూర్తి చేయడం జరిగింది. సరే, మొత్తానికి మనకున్నటువంటి వీరికి సంబంధించిన పాఠం ఏంటి అంటే వర్షం. వర్షం అనేటువంటి పాఠ్యభాగము పాలవెల్లి ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు 6వ తరగతిలోనే కనిపిస్తుంది వర్షం. తర్వాత పొట్లపల్లి రామారావు. పొట్లపల్లి రామారావుకు సంబంధించి గతంలో బిట్టొచ్చింది టెట్లో, రీసెంట్ టెట్లోనే 16-17 టెట్లో మనకి పొట్లపల్లి రామారావు బిట్టు ఏంటి, జైలు కథా సంపుటి ఎవరిది అని చెప్పేసి వచ్చింది. జైలు రచన ఎవరిది అని పొట్లపల్లి రామారావు గుర్తుకు రావాలి అప్పుడు. అందుకనే ఏ కవిని కూడా తీసేయటానికి లేదు. అందరికీ సంబంధించిన వివరాలు 1-2 సార్లు చదవాల్సిందే. గుర్తించే నాలెడ్జ్ అన్న సంపాదించుకోవాలి, తప్పదు.
వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జన్మించారు ఈయన. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు ఇవేమో కవితా సంపుటాలు. మహత్కాంక్ష, జీవితం ఇవి ఖండికలు. తర్వాత పగ ఇట్లాంటి కొన్ని రచనలు ఈయన చేయడం జరిగింది. ఈయన రచించిన జైలు ఇది బిట్టొచ్చింది మనకి. జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది. చీమల బారు పాఠ్యభాగం ఉంది. అది ఆత్మవేదన అనే కవితా సంపుటి నుంచి తీసుకొని పెట్టడం జరిగింది. తర్వాత సుద్దాల హనుమంతు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో పుట్టిరండి ఈయన. వీరి తల్లిదండ్రులు ఎవరు అంటే లక్ష్మీ నరసమ్మ, బుచ్చిరాములు. అయితే ఈ హేతువాది అంటారు. సుద్దాల హనుమంతు హేతువాది. వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసి ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆయన రాజీనామా చేస్తారు. ఈ సుద్దాల హనుమంతు మనకి ఇప్పుడున్నటువంటి సుద్దాల అశోక్ తేజ గారు ప్రముఖ పాటల రచయిత, అందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి. వారి తండ్రి ఈయన. కళాకారుడు అయినటువంటి హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం ఎన్నో ఇట్లాంటి కళారూపాల ద్వారా ప్రజలని ఆ రోజుల్లో చైతన్యవంతం చేసేవారట. పల్లెటూరి పిల్లగాడ అనే పాఠ్యాంశం ఉంది మనకి. పల్లెటూరి పిల్లగాడ అని చెప్పి ఒక చక్కగా చాలా చోట్ల వేదికల మీద పాడుతూ ఉంటారు ఈ పాటను కూడా. అట్లాంటి పాటను మనకి పాఠ్యభాగంగా పెట్టడం జరిగింది. సుద్దాల హనుమంతు శత జయంతి సందర్భంగా పాటల పుస్తకం అంటే వారు రాసినటువంటి సంకలనం ప్రచురించడం జరిగింది. అందులో ఉన్న పాట ఇది మనకి పాఠ్యాంశంగా ఉందన్నమాట. తర్వాత డాక్టర్ వానమామలై వరదాచార్యులు 20వ శతాబ్దపు మహాకవుల్లో ఈయన చాలా ప్రముఖుడుగా చెప్పుకోవాలి. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో జన్మించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసిగా ఉన్నారు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. వీరి బిరుదులు గుర్తుపెట్టుకోండి. పోతన వేరు, అభినవ పోతన. ఇక్కడ అభినవ పోతన బిరుదు ఎవరిది? వానమామలై వరదాచార్యులు. అభినవ కాళిదాసు ఇవి గుర్తుపెట్టుకోండి. మధుర కవి, కవి చక్రవర్తి. తర్వాత వీరికి సంబంధించి రచనలు చూస్తే పోతన చరిత్రం, మణిమాల, సూక్తి వైజయంతి అంటే పోతన ప్రభావం ఉంటుందండి వానమామలై వరదాచార్యుల మీద. రచనలు చూస్తే పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ అనేదేమో బుర్రకథల సంపుటి. ఇవన్నీ రాయడం జరిగింది. మనకి పాఠ్యపుస్తకాల్లో ఉన్న లిస్టే మ్యాక్సిమం రచనలన్నీ కూడా 1-2 ఎక్స్ట్రా ఉన్నాయి అంతే. తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము, వారణాసి వారి విద్యా వాచస్పతి వంటి పురస్కారాలు ఈయన పొందడం జరిగింది. ఈ పోతన బాల్యం అనే పాఠం ఉంది మనకి. పోతన బాల్యంలో పోతన యొక్క బాల్యంలో జరిగినటువంటి వివిధ సంఘటనలు, వారి చేష్టలు ఎట్లా ఉన్నాయి అనేది మనకు ఆ పాటలు వివరించడం జరిగింది. అది రాసింది ఎవరు? వానమామలై వరదాచార్యులు రాసిన పోతన చరిత్రం నుంచి ఆ పాఠం మనకి పెట్టడం జరిగిందనమాట. తర్వాత మనకి అమ్మ జ్ఞాపకాలు పాఠం ఉంది కదా, ఆ పాఠము పాఠ్యభాగ కవి ఎవరు అనంటే టి కృష్ణమూర్తి యాదవ్. వారు తొక్కుడు బండ అనే కవితా సంపుటి రాయడం జరిగింది. శబ్నం కూడా రాయడం జరిగింది. 2 కవితా సంపుటాలే. అయితే మనకు ఉన్నటువంటి అమ్మ జ్ఞాపకాలు పాఠ్యభాగము శబ్నం నుంచి తీసుకోబడింది అనమాట. వీరేందంటే కరీంనగర్ జిల్లా వాసి, గొప్ప తెలంగాణ కవి. గ్రామీణ జీవిత అనుభవాలు, తర్వాత మధ్యతరగతి జీవన చిత్రణ ప్రధానంగా వీరి కవిత్వంలో చొప్పించడం జరిగిందనమాట. నేర్చుకోవాలి. సరే, నెక్స్ట్ అబ్దుల్ కలాంని చూద్దాం. అబ్దుల్ కలాము సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తి. ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ ఆవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అంటాం. తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్ కోటిలో ఈయన జన్మించడం జరిగింది. భారత రాష్ట్రపతిగా సేవలు అందించడమే కాదు, ఉపాధ్యాయుడు. అబ్దుల్ కలాము మొదట ఉపాధ్యాయులు, తత్వవేత్త, ఆయన ఫిలాసఫర్ అంటారు. తర్వాత శాస్త్రవేత్త, ఉత్తమ రచయిత, ఇట్లా ఎన్నో రకాల ఫీల్డుల్లో ఆయన సేవలు అందించడం జరిగింది. ఇంకా గుర్రం జాషువా 1895లో వీరయ్య లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. గుర్రం జాషువా గురించి నిజంగా తెలవని వాళ్ళు తెలుగు సాహిత్యంలో అసలు ఉండరేమో అనిపిస్తుంది. అంత గొప్ప కవి. క్రీస్తు చరిత్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినటువంటి గ్రంథం అది. పద్య కావ్యాలు చాలా గొప్పగా రాయడం జరిగింది జాషువా. హిమదా మార్కధర పరిణయం అని ఒకటి, కన్యకా పరమేశ్వరి, శివాజీ ప్రబంధం, ఇవి పద్య కావ్యాలు. ఇంకా ఖండకావ్యాలకు ప్రసిద్ధి అనమాట గుర్రం జాషువా. గబ్బిలము చాలా ఫేమస్ అయినటువంటి గ్రంథం ఇది. చాలా పోటీ పరీక్షల్లో వచ్చింది గబ్బిలం కర్త ఎవరు అని చెప్పేసి. గబ్బిలము ప్రక్రియ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖండకావ్యం అది. ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర, నేతాజీ, బాపూజీ, కొత్తలోకం, స్వప్నకథ ఇవన్నీ కూడా ఖండకావ్యాలు. జాషువా అంటే ఖండకావ్యాలు బాగా ఫేమస్. స్వీయ చరిత్ర నా కథ, జాషువా తన గురించి తాను రాసుకున్నటువంటిది స్వీయ చరిత్ర నా కథ పేరు. గద్య కావ్యాలు కూడా ఉన్నాయి. చిన్న నాయకుడు, కుశలవోపాఖ్యానం అవి. తర్వాత దృశ్య కావ్యాలు ఉన్నాయి వీరు రాసినవి.
సత్యహరిశ్చంద్ర, రుక్మిణీ కళ్యాణం, చిదానంద ప్రభాతం, ధ్రువ విజయం, వీరబాబు ఇట్లాంటివి అన్నమాట. ఇంకా వీరి బిరుదులు చాలా ఇంపార్టెంట్. బిరుదులకు సంబంధించి కూడా 1, 2 పరీక్షల్లో గతంలో నేను చూశాను. కవి కోకిల, కవితా విశారద బిరుదులు కలిగిన కవి అని ఇచ్చినప్పుడు మనకి గుర్రం జాషువా గుర్తు రావాలి. ఇంకా ముఖ్యంగా కవి దిగ్గజ నవయుగ కవి చక్రవర్తి, నవయుగ కవి చక్రవర్తి ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు వచ్చింది ఇది. అంటే వివిధ పోటీ పరీక్షల్లో కనబడ్డది మనకి. నవయుగ కవి చక్రవర్తి జాషువా. అట్లాగే ఈయనకున్న ఏంటి బిరుదులు? కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, మధుర శ్రీనాథ, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, విశ్వకవి సామ్రాట్. ఇన్ని ఉన్నాయి ఆయనకి. వారు చేసినటువంటి సాహితీ కృషికి ఇన్ని బిరుదులు పొందడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే జాషువా సామాజిక సమస్యల మీద రాసిండు ఆయన. సామాజిక సమస్యలను ఏ ప్రక్రియ? ముఖ్యంగా పద్యాన్ని ఒక ఆయుధంగా చేసుకొని అభ్యుదయ భావాలతో సామాజిక పరిస్థితులని ప్రతిబింబించే విధంగా రచనలు చేయడం జరిగింది. మనకు శిల్పి పాఠం ఉంది. శిల్పి పాఠము గుర్రం జాషువా రాసినటువంటి ఖండకావ్యం నుంచే తీసుకోబడింది అనమాట. ఇక్కడ ఖండకావ్యం అంటే ఏం లేదండి, వివిధ వస్తు వైవిధ్యం, వివిధ వస్తువులతో కండికలుగా భాగాలుగా కనిపిస్తుంది అనమాట. అంటే రకరకాల వస్తువుల్ని పద్యాలుగా అందిస్తూ ఉంటారు భాగాలుగా చేసి. అది ఖండకావ్యం. తర్వాత దేవులపల్లి రామానుజరావు ఉన్నారు. ఈయన వరంగల్ జిల్లా దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతిరావు, ఆండాలమ్మ దంపతులకు జన్మించడం జరిగింది. నవ్య సాహిత్యాన్ని గురించి కళ, తర్వాత తెలంగాణ పత్రికల్లో ఆయన వ్యాసాలు కూడా రాసేవాళ్ళనమాట. కళాపత్రిక ఒకటి, తెలంగాణ పత్రిక ఒకటి. దేవులపల్లి రామానుజరావు ఈయన కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త అయిన 1946లో శోభా బిట్టు చాలా పరీక్షల్లో వచ్చింది. 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నారు రామానుజరావు. కాబట్టి శోభ పత్రిక వీరికి సంబంధించింది అని వచ్చింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. గోల్కొండ పత్రిక కూడా ఈయన కొంతకాలం నడిపించడం జరిగింది. ఇంకా వీరి రచనలు అవి చూస్తే పచ్చతోరణము, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత 10 సంవత్సరాల జ్ఞాపకాలు, ఇది ఏమో ఆత్మకథ. 10 సంవత్సరాల జ్ఞాపకాలు అనేది ఆత్మకథ. ఎవరు? దేవులపల్లి రామానుజరావు. గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర సారస్వత పరిషత్కు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడుగా కూడా, ఇంకా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఈయన రకరకాలుగా సేవలు అందించడం జరిగింది. గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు అనే పాఠం ఉంది మనకి. అది దేవులపల్లి రామానుజరావు రాయడం జరిగింది. 7వ తరగతిలో మనకి పాఠం కనిపిస్తుంది. ఇది ఒక ప్రసంగ వ్యాసం. రేడియోలో దేవులపల్లి రామానుజరావు గారు ప్రసంగించినటువంటి అంశాన్నే మనకి ఈ పాఠంగా పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి రకరకాల ఆటలు ఇవన్నీ, పాటలు ఇవన్నీ కనిపిస్తాయి. గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు పాఠంలో. అందుకని ఇది సంస్కృతి పరంగా కూడా, తెలంగాణ సంస్కృతి పరంగా కూడా ఈ పాఠము బాగా చదవాలి. ఎందుకంటే ఇందులో బిట్టు అట్లా కూడా రావడానికి అవకాశం ఉంది. సంస్కృతి పరంగా కూడా పాత ఆటలు ఏమున్నాయి అవన్నీ బిట్స్ చూసుకోండి ఒకసారి. తర్వాత చెరబండరాజు నల్లగొండ జిల్లా అంకుశాపురం గ్రామంలో జన్మించడం జరిగింది. వీరి అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. దిగంబర కవుల కవి అండి ఈయన. దిగంబర కవులు మనకు ఉండేవాళ్ళు, దిక్కులు అనేవాళ్ళు వాళ్ళని. ఆ దిగంబర కవులలో ఒకడుగా ఉండి తర్వాత విప్లవ కవిగా మారిండనమాట. ఎవరు? ఈ చెరబండరాజు. వీరు రాసినటువంటి రచనలు చూస్తే గమ్యం, ముట్టడి, పల్లవి, దిక్సూచి, జన్మహక్కు ఇవన్నీ కూడా వీరి కవితా సంకలనాలు. చాలా ఫేమస్గా ఉన్నాయి ఇవి. తర్వాత రాయప్రోలు సుబ్బారావు, గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గార్లపాడు గ్రామంలో జన్మించిన ఆయన. వీరు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖలో ఆచార్యులుగా కూడా పనిచేసారు. రాయప్రోలు సుబ్బారావు అనగానే మనకి పాటలు గుర్తుకొస్తాయి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా అని చెప్పేసి ఇట్లాంటి పాటలు. తర్వాత భావ కవిత్వానికి ఆద్యుడు ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు. జీవి సుబ్రహ్మణ్యం రాయప్రోలును కోకిల స్వామి అని పిలిచేవారు. ఇది గుర్తుపెట్టుకోండి. కోకిల స్వామి అని ఏ కవిని పిలిచేవారు అంటే రాయప్రోలును. తర్వాత అభినవ కవికుల గురువు కూడా, ఇది కూడా వర్డ్ గుర్తుపెట్టుకోండి బిరుదు. అభినవ కవికుల గురువు రాయప్రోలు. ఆ తర్వాత వీరి రచనలు చూసినప్పుడు తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ఇవన్నీ కూడా కావ్యాలు. ఆ తర్వాత రమ్యాలోకం, మాధురి దర్శనము లక్షణ గ్రంథాలు ఇవి. ఆ తర్వాత వీరు మనకు ఉన్నటువంటి పాఠం శ్రీలు పొంగిన జీవగడ్డ. శ్రీలు పొంగిన జీవగడ్డ పాలు పారిన భాగ్యసీమ అని మనకు పాఠం ఉంది, ఒక గేయం ఉంది. అది రాయప్రోలు సుబ్బారావు రచించినటువంటిది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశము సంపన్ముడుంబై రంగకృష్ణమాచార్యులు. వీరు రాసినటువంటి, అంటే ఈయన మెదక్ జిల్లా వాసి అయితే వీరు రాసింది ఏంటనంటే అంతర్గత అందవోలు శౌర్య వీర్యరెడ్డి త్రయం.
ఇది బుక్ పేరండి. అంతర్గత అందవోలు శౌర్య వీర్య రెడ్డి త్రయం వీరుల గాథలు ఉంటాయి ఇందులో. ఆ పుస్తకం అందులో ఉన్న సమాచారం ఆధారంగా మనకి పెట్టిన పాఠం ఏంటి అంటే రాణి శంకరమ్మ. ఆ రాణి శంకరమ్మ పాఠం మనకి చివరగా కనిపిస్తది 7వ తరగతిలో. సరే, మొత్తానికి ఈ 6, 7 తరగతుల్లో ఉన్న కవులు అందరూ గూడా దాదాపుగా ఇక్కడ వచ్చిర్రు. ఒక శతక కవులు మాత్రం మళ్ళీ ఇంకో సెషన్‌లో మనం అందరు శతక కవుల గురించి చూద్దాం. నెక్స్ట్ మనం 8వ తరగతి కవులను చూస్తే ముద్దు రామకృష్ణయ్య. అంటే 8వ తరగతిలో మనకి త్యాగనిరతి పాఠం అక్కడ నన్నయ్య మనం చెప్పుకున్నాం. నన్నయ్య కవి వచ్చేసిండు కాబట్టి ముద్దు రామకృష్ణయ్య. ముద్దు రామకృష్ణయ్య వీరు పెద్దపల్లి జిల్లా మంతని గ్రామంలో, ఈయన ఏంటంటే సముద్ర ప్రయాణం పాఠం ఉంటది 8వ తరగతి 2వ పాఠం. ఆ 2వ పాఠం సముద్ర ప్రయాణం ఏంటి? యాత్రా చరిత్ర. ఆ యాత్రా చరిత్ర ఎవరికి సంబంధించిందంటే ముద్దు రామకృష్ణయ్య. ఈయన పెద్దపల్లి జిల్లా మంతని గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు ముద్దు రాజన్న, ముద్దు అమ్మాయి. అయితే ఈయన 1946లో బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడీ పట్టా కూడా పొందడం జరిగింది. చాలా విద్యలో అనేక దేశాలు తిరిగి అనేక రకాల సంస్కరణలు రావాలని అభిలషించి వీరు తేవడం కూడా జరిగిందండి. విద్యా విధానంలో రకరకాల సంస్కరణలు రావడానికి ఈయన మూలం అని చెప్పొచ్చు. 1951, 58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఇన్ని దేశాలు పర్యటించిండు ఆయన. అక్కడ విద్యా విధానాలను అవపోసన పట్టిండు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు రావడానికి కృషి చేసిరు. తర్వాత ఈయన చాలా అంటే సమయ పాలనకు పెట్టింది ఈ వాక్యాలు ఏంటంటే, ఒకవేళ అండర్‌స్టాండింగ్ ఓరియెంటెడ్‌గా ఏదైనా బిట్ పడితే అని ఒకసారి చూసుకుంటే సరిపోతది ఇవి. సమయ పాలన అనంగానే ముద్దు రామకృష్ణయ్య. తర్వాత ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈచ్ వన్ టీచ్ వన్. ఈచ్ వన్ టీచ్ వన్. ఇది నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఒక ఉద్యమంగా ముద్దు రామకృష్ణయ్య తన జీవిత చరమాంకం వరకు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనమాట. తర్వాత సముద్ర ప్రయాణం మనం అనుకున్నది పాఠము ముద్దు రామకృష్ణయ్య రాసినటువంటి నా ప్రథమ విదేశీ యాత్ర అనే పుస్తకం నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ మనకున్నటువంటి కవి ఆచార్య బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద సాహిత్యం, జానపద గేయాల పాఠం ఉంది కదా 8వ తరగతిలో, అది ఈ వీరు రాసినటువంటి నుంచి తీసుకోబడింది. తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు బిరుదురాజు రామరాజు గుర్తుకొస్తారు. వరంగల్ జిల్లా దేవునూరు గ్రామంలో వీరు జన్మించడం జరిగింది. ప్రధానంగా ఈయన కవి, పరిశోధకులు, అనువాద రచయిత, సంపాదకులు, ఇట్లా రకరకాల కోణాలు వీరిలో చూడవచ్చు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు అధ్యక్షుడిగా పనిచేసిరు. అట్లాగే డీన్గా కూడా వీరు పనిచేయడం జరిగింది. వీరి రచనలు చూస్తే తెలుగు జానపద గేయ సాహిత్యం, ఇది వారి పరిశోధన గ్రంథము, పిహెచ్డి. అయితే ఇక్కడ ఇది ముఖ్యం అన్నమాట. ఇది చాలా అంటే జానపద గేయ లేదా జానపద సాహిత్యానికే చాలా ముఖ్యంగా భావించేటువంటి గ్రంథం ఇది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వీరు 1956లో కండవల్లి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణలో డాక్టరేట్ పట్టా పొందారనమాట. అట్లా జానపద గేయ సాహిత్యం నుంచి పట్టా పొందిన ప్రథములు వీళ్ళు. ఎవరు? బిరుదురాజు రామరాజు. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్ర యోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలుగు వీరుడు, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు, ఇట్లా ఎన్నో రచనలు చేయడం జరిగింది. తెలుగు జానపద గేయాలు పాఠ్యభాగం ఆచార్య బిరుదురాజు రాసిన వ్యాసము అన్నమాట మనకు పెట్టింది. తర్వాత డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. వేముగంటి నరసింహాచార్యులు రామక్క రంగాచార్యుల దంపతులకు మెదక్ జిల్లా సిద్దిపేటలో జన్మించారు. వీరు కొన్ని సంస్థలు స్థాపించారు. ఇవి కూడా ఇంపార్టెంట్. సాహితీ వికాస మండలి, తర్వాత మెదక్ రచయితల సంఘం స్థాపించిన వారెవరు? డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. తర్వాత వీరి బిరుదులు ఏమిటి అంటే కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి. తెలుగు విశ్వవిద్యాలయము వీరికి డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక రచనలు చూస్తే తిక్కన రామదాసు పద్యకావ్యాలు రాశారు. మంజీర నాదాలు, మనకున్న పాఠం కూడా మంజీర నాదాలు గేయ కావ్యం నుంచే మంజీర తీసుకోవడం జరిగింది. వివేక విజయము, ఇవన్నీ కూడా కావ్య ఖండికలు అనమాట. అంటే తిక్కన రామదాసు పద్యకావ్యాలు, ఇంకా మంజీర నాదాలు గేయ కావ్యము, వివేక విజయము కావ్య ఖండిక. వీటితో పాటు ఇంకా మొత్తం 40 పుస్తకాల దాకా ఈయన రాయటం జరిగింది. మంజీర పాఠ్యభాగం ఏంటి అంటే మంజీర నాదాలు గేయ కావ్యం నుంచి తీసుకోబడింది. మంజీర పాఠము 8వ తరగతిలో మనకి ఉంది. వట్టికోట ఆల్వార స్వామి మనకు చిన్నప్పుడే పాఠం ఉంది కదా 8వ తరగతిలో. పాఠ్యభాగాన్ని ఆయన రాసినటువంటి గ్రంథం నుంచి పెట్టడం జరిగింది.
ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా నల్లగొండ జిల్లాకు పనిచేసిండ్రు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించడం జరిగింది వారే 1938లో. 35 పుస్తకాలను అక్కడి నుంచి ముద్రించిరు. తర్వాత తెలంగాణ గుమస్తా అనేటువంటి పత్రికలను కూడా నడపడం జరిగింది. జైలు లోపల ఇది చాలా ముఖ్యమైనటువంటి బిట్. కథల సంపుటి ఎవరికి సంబంధించింది అంటే ఒట్టికోట ఆళ్వార్ స్వామి రాశారు. ఇందులో చాలా కథలు ప్రముఖమైనవి ఉన్నాయి. రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు కూడా రాయడం జరిగింది. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన గొప్ప కవి ఆళ్వార్ స్వామి. ప్రజల మనిషి, గంగు ఇట్లాంటి నవలలు వారు రాసినటువంటి వి చాలా ప్రజాదరణ పొందడం జరిగింది. చిన్నప్పుడే మనకున్నటువంటి పాఠము కథానికే. ఆంధ్రోద్యమం ద్వారా ప్రజా చైతన్యాన్ని ఆయన ఎట్లా సాధించారో అందులో చెప్తారనమాట. అంటే ఆ రోజుల్లో ఆంధ్ర ఉద్యమం జరిగింది నైజాము కాలంలో. అట్లా ఆ టైంలో ప్రజల్లో ఎట్లాంటి చైతన్యం ఉన్నది, అసలు ఎట్లా వచ్చింది చైతన్యం అని మనకు కనిపిస్తుంది ఆ లెసన్లో. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైనటువంటి కథానికే చిన్నప్పుడే అనమాట. ఆ కథ చిన్నప్పుడే. ఇందులో మనకి చాలా మంది వెంకట్రామని నాయకుడు తదితర అంశాలన్నీ కనిపిస్తాయి. ఆచార్య కె రుక్నుద్దీన్ వీరు సామాజిక స్పృహ కలిగిన సాహితీవేత్త. ఈయన నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామంలో జన్మించారు. వీరు ప్రధానంగా పాలమూరు ఆనిముత్యంగా పిలువబడ్డారు. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధనా గ్రంథం సమర్పించారు. అలంకార విధానంపై జానపద సాహిత్యంలో మళ్ళీ అలంకార విధానం అది పరిశోధనా గ్రంథం ఎవరిది అంటే రుక్నుద్దీన్. 1969లో విప్లవ ఢంకా మోగించినటువంటి విప్లవ కవి ఈయన. దీనిలో నుంచి మనకు తీసుకురనమాట. రుక్నుద్దీన్ రచించినటువంటి విప్లవ ఢంకా నుంచి మనకి పాఠం పెట్టడం జరిగింది. తర్వాత ప్రయాణము వీరి రచనలు చూస్తే శలిమే, సూక్తి సుధా, కిన్నెర మెట్లు, మోదుగు పూలు ఇవి చాలా ఇంపార్టెంట్. మోదుగు పూలు చాలా, విశ్వదర్శనం ఇట్లాంటి ఎన్నో సాహిత్య సంస్థల నుండి ఇవన్నీ రచనలు. ఇంకా సాహిత్య సంస్థలు ఎన్నో వీరిని చాలా పురస్కారాలు ఇవ్వడం జరిగింది, అందుకున్నారు వీరు వివిధ సాహిత్య సంస్థల నుంచి. తర్వాత గంగుల సాయిరెడ్డి జనగామ జిల్లాలోని జీడికల్లు గ్రామం అనమాట ఈయనది. కాపుబిడ్డ గంగుల సాయిరెడ్డి అనగానే కాపుబిడ్డ కావ్యం మనకి కాపుబిడ్డ పాఠం ఉంది 8వ తరగతిలో. తెలుగు పలుకు, పురుష యోగము, మద్యపాన నిరోధము ఇట్లాంటి రచనలన్నీ చేయడం జరిగింది. ఇంకా గణిత రహస్యము, ఆరోగ్య రహస్యము ఇట్లాంటి ముద్రిత రచనలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సహజ కవి మనము 15వ శతాబ్దము అని అనుకున్నాం కదా, అసలు అక్కడే చెప్పుకోవాలి వాస్తవంగా. సరే ఇంకొంచెం డెప్త్గా అని ఇక్కడ చెప్తున్నా. పోతన అనమాట సహజ కవి. వీరు అంటే సాయిరెడ్డి, సరే పోతన తర్వాత చెప్తాను. పోతన అంటే ఆరాధన భావం కలిగిన వ్యక్తి సాయిరెడ్డి. ఈయన సాయిరెడ్డి ఏంటంటే పోతనను ఆదర్శంగా తీసుకొని అటు హలంతో పాటు కళాన్ని సాగించిండు. కాపుబిడ్డ పాఠం మనకు ప్రశస్తంగా కనిపిస్తుంది. తర్వాత సరే పొన్కున్నం వర్కై, పోతన గురించి నెక్స్ట్ మనము దానశీలం పాఠం దగ్గర చెప్పుకుందాం. పొన్కున్నం వర్కై ఈయన మలయాళం రచయితలలో బాగా అంటే జంతు వృక్షాల పట్ల ఈయనకు బాగా అంటే పర్యావరణ స్పృహ, జీవకారుణ్య భావాలు కలిగినటువంటి వ్యక్తి పొన్కున్నం వర్కై. వీరి బాల్యము పొన్కున్నం అనే ఊర్లో గడిచిందనమాట. తిరుముల్కచ్చ అనేటువంటి ఒక కథా సంకలనాన్ని వీరు అట్లా అది ప్రచురించడం ద్వారా పరిచయం అయ్యారు సాహిత్య లోకంలో. 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఇంకా ఆత్మకథ ఇవన్నీ కూడా రాయడం జరిగింది. అయితే ఈయన రాసిన దాన్ని అనువాద కథగా మనకి అందించిరనమాట. మాట్లాడే నాగలి ఈ భారతీయ సాహిత్యము సమకాలీన కథానికలు అనేటువంటి ఒక మలయాళ గ్రంథం నుంచి మనకి కథను తీసుకొని పెట్టడం జరిగిందనమాట. సరే ఇక్కడ చూస్తే అనువాదం ఎవరు చేసిరు అంటే వేణుగోపాల. మూలం ఎవరు అంటే పొన్కున్నం వర్కై. ఈయన మలయాళ కవి. వీరు రాసిన కథ మనకి అనువాద కథ వేణుగోపాలరావు చేసిన అనువాదంగా మనకి మాట్లాడే నాగలి కనిపిస్తుంది. ఈయన మంచి గొప్ప మానవతావాది పొన్కున్నం వర్కై. ఆ తర్వాత పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు పూర్తి పేరు. తర్వాత వీరు సీతారామారావు, రుక్మాబాయమ్మ వారి తల్లిదండ్రులు అనమాట. పివి గారి తల్లిదండ్రులు. లక్నేపల్లి గ్రామం వరంగల్ జిల్లాలో జన్మించారు. స్వామి రామానంద తీర్థ పివికి రాజకీయ గురువు అయితే బోర్గుల రామకృష్ణారావుని గురుతుల్యులుగా భావించేది. ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లో ఈయన మంత్రిగా పనిచేసిండు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా కూడా విశిష్టమైనటువంటి సేవలను అందించడం జరిగింది. తెలుగు భాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ ఇట్లా 17 భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన ఒక తెలంగాణ గర్వించదగినటువంటి వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు. బహుభాషావేత్త.
1948లో ఈయన కాకతీయ పత్రికను స్థాపించడం జరిగింది. జయ, విజయ అనే కలం పేర్లతో రచనలు చేయడం జరిగింది. గొల్లరామవ కథ చాలా ఫేమస్ అండి. పివి నరసింహారావు రాసిన గొల్లరామవ కథ ప్రసిద్ధమైనది. తొలి తరం తెలంగాణ కథల్లో మనకిది కనిపిస్తదనమాట. తర్వాత విశ్వనాథ వేయి పడగలు నవలను కూడా ఈయన హిందీలోకి సహస్ర ఫన్ అని అనువదించడం జరిగింది. ఆ తర్వాత దీనికి సహస్ర ఫన్‌గా అనువదించినప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందిరు ఆ గ్రంథానికి. పన్ లక్షత్ కోన్‌గాతో అనే హరినారాయణ ఆప్టే రాసిన ఒక మరాఠీ పుస్తకం అది. దాన్ని అబల జీవితం అనే పేరుతోని కూడా పివి అనువదించడం జరిగింది. తర్వాత ఈయన ఫేమస్ ఇదేంటంటే ఆత్మకథ 'ది ఇన్సైడర్'. ఆత్మకథ అన్న, స్వీయ చరిత్ర అన్న ఒకటే. 'ది ఇన్సైడర్' ఇది చాలా సార్లు పోటీ పరీక్షలో వచ్చింది. 'ది ఇన్సైడర్' ఎవరిది? 'ది ఇన్సైడర్' ఆత్మకథ ఎవరిది? స్వీయ చరిత్ర ఎవరిది? ఎవరికి సంబంధించింది? ఇట్లా అడిగిరు. 'ది ఇన్సైడర్' గుర్తుపెట్టుకోండి. సరే, మొత్తానికి ఇది కూడా చాలా భాషల్లోకి అనువదించబడింది. తర్వాత ఉన్న కవి ముకురాల రామారెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించారు వీరు. వీరి రచనలు చూస్తే 'మేఘదూతం' ఇది ఒక అనువాద కవిత్వం. 'దేవరకొండ దుర్గం' అట్లాగే 'నవ్వే కత్తులు' దీర్ఘ కవిత ఇది. 'హృదయ శైలి' గేయ సంపుటి. 'రాక్షస జాతర' ఇది ఒక దీర్ఘ కవిత. ఇంకా 'ఉపరిశోధన' అండి, ఇది కూడా ఒక గ్రంథం వారు రాసింది. 'ఉపరిశోధన' ఉంది. తర్వాత అనేక పరిశోధన పత్రాలు కూడా వీరు సమర్పించడం జరిగింది. తెలుగు సాహిత్య నిఘంటువు కూడా రాయడం జరిగింది. తర్వాత వీరికి సంబంధించి ఇంకా విషయాలు చూస్తే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై వీరు పరిశోధన చేసి డాక్టరేట్ పొందడం జరిగింది. అందుకే డాక్టర్ ముకురాల రామారెడ్డి అని అంటాం. 'విడిజోడు' కథకి కృష్ణా పత్రిక వాళ్ళు ఈయనకు ద్వితీయ బహుమతి ఇవ్వగా, అంటే విడిజోడు ఎవరికి సంబంధించింది 'విడిజోడు' కథ అని అడగొచ్చు. లేకపోతే ఈ క్రింది వాటిలో కృష్ణా పత్రిక వాళ్ళు బహుమతి ప్రకటించిన కథ అని అడిగిన 'విడిజోడు' గుర్తుపెట్టుకోండి. ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా వీరికి గుర్తింపునిచ్చి సన్మానం కూడా చేయడం జరిగింది. మనకు వలస కూలీ పాఠం ఉంది 9వ తరగతిలో. పాలమూరి జాలరి అని చెప్పేసి ఆ పాఠము ముకురాల రామారెడ్డి రాసిన 'హృదయ శైలి' గేయ సంపుటి నుంచి తీసుకోబడింది. తర్వాత డాక్టర్ దాశరథి రంగాచార్య. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ఉన్నారు కదా, వారి సోదరుడు అనమాట రంగాచార్య. అన్నదమ్ములు ఇద్దరు కూడా గొప్ప కవులు. ఈ రంగాచార్య గురించి చూస్తే మనకి ఒక ఇంటర్వ్యూ లెసన్ 9వ తరగతిలో కనిపిస్తుంది. 9వ తరగతిలో ఉన్న దాశరథి రంగాచార్య గారిని చేసినటువంటి ఇంటర్వ్యూ పాఠం అనమాట అది. సరే, ఇక్కడ రంగాచార్యనేమో గద్య దాశరథి అని, కృష్ణమాచార్యను పద్య దాశరథి అని పిలిచేవారు. రంగాచార్య 4 వేదాలు 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించడం జరిగింది. ఇక భారత భాగవతాలను సరళ వచనంలో రాయడం జరిగింది. తెలుగులో పాత్రోచిత భాషను నవలలో మొదట ప్రవేశపెట్టిండు. ఇది చాలా ఇంపార్టెంట్. తెలుగులో పాత్రోచిత భాషను నవలలో మొదట ప్రవేశపెట్టాడు రంగాచార్య. ఈయన రాసిన 'చిల్లర దేవుళ్ళు' నవల, ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చింది. 'చిల్లర దేవుళ్ళు' అనే నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా రావడం జరిగింది. ఇంకా ఈ రచనలన్నీ చాలా లిస్ట్ ఉన్నాయండి. 'అమృతంగమయ', 'మాయజలతారు', తర్వాత 'రానున్నది ఏది నిజం', 'మోదుగు పూలు', 'జీవనయానం' ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ఏంటంటే వీరికి సంబంధించిన లైన్ ప్రధానంగా 'సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది' అని 'మోదుగు పూలు'లో చెప్తాడు ఆయన. ఈ కొటేషన్ కనుక ఇచ్చినప్పుడు ఇది రంగాచార్యకు సంబంధించింది అని గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత తెలంగాణ జనజీవనం, ప్రధానంగా భూస్వామ్య పోరాటం జరిగేటప్పుడు అవన్నీ చూసిండి ఈయన. కాబట్టి తెలంగాణ జనజీవనము, ఆ టైంలో జరిగిన రైతాంగ పోరాట స్థితులు, పరిస్థితులు అవన్నీ కూడా వీరి రచనల్లో పొందుపరచడం జరిగింది దాశరథి రంగాచార్య. తర్వాత సంఘం లక్ష్మీబాయి. ఈమె మేడ్చల్ జిల్లా ఘటకేశ్వరం గ్రామంలో జన్మించడం జరిగింది. మొదటి పేరు సత్యవతి ఈమెది. హైదరాబాద్లో నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాలలో వార్డెన్గా, ఆ తర్వాత తెలుగు టీచర్గా కూడా పనిచేయడం జరిగింది. గాంధీజీ పిలుపుతో ఈమె ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. అయితే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ మహిళ అన్నప్పుడు సంగం లక్ష్మీబాయి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ మహిళ. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ సంగం లక్ష్మీబాయి. ఆ తర్వాత 1951వ సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే చేసిన భూదానోద్యమం చాలా బాగా జరిగింది. వినోబా భావే అనగానే బోధానోద్యమం గుర్తుకొస్తుంది. అయితే అక్కడ ఆ ఉద్యమంలో, ఆ పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ కూడా ఈమె సంగం లక్ష్మీబాయి. బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రివర్గంలో కూడా ఈమె విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇవన్నీ ముఖ్యమైన అంశాలు.
ఆ తర్వాత 1957 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికైంది. 1971 వరకు సుమారు 15 సంవత్సరాలు ఈమె లోక్‌సభ సభ్యురాలుగా దేశ ఉన్నతికి సేవలందించడం జరిగింది. నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు. ఇది ఆత్మకథ అండి. సంగెం లక్ష్మీబాయి రాసుకున్నటువంటి స్వీయ చరిత్ర ఇది. నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు. అందులోంచే మనకి ఉద్యమ స్ఫూర్తి అనే పాఠం 9వ తరగతిలో ఉంది. పెట్టడం జరిగింది. ఆ తర్వాత సలంద్ర లక్ష్మీనారాయణ. నిజామాబాద్ పట్టణంలో జన్మించారు. చిన్నతనం నుండే హేతువాద దృక్పథం కలిగి ఉన్నారు. వేడిగాలి కవితా సంకలనం ద్వారా తన తొలి కవితా సంపుటిని అందించడం జరిగింది. 1979లో వీరు వెలువరించినటువంటి చావు గీతం చాలా ముఖ్యమైన ఇది సంపుటి. చావు గీతం ఇది సంచలనం సృష్టించిందండి. సలంద్ర రాసింది. దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అండి ఇది. అట్లా చెప్తారు. కవితలలో సలంద్ర ఇట్లా వీరు రాసినటువంటి కవితలలో సలంద్ర రచించిన దళిత మేనిఫెస్టో అనేది ఇంకా ముఖ్యమైంది. కోరస్ మనకున్నటువంటి పాఠం 9వ తరగతిలో కోరస్ ఇది చావు గీతం నుంచే తీసుకోబడింది. ఆ తర్వాత ఉన్నటువంటి కవి ఇరువెంటి కృష్ణమూర్తి వాగ్భూషణం పాఠం ఉంది మనకి. వీరు మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించిరు. సంస్కృతము, ఆంగ్లం, ఉర్దూ ఇట్లా పలు భాషల్లో ఈయనకు కూడా ప్రావీణ్యం ఉంది. ఆ తర్వాత వీరు సీతారామాంజనేయ గ్రంథాలయం ఉందని మహబూబ్ నగర్లో. అక్కడ హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో అక్కడి నుంచి పాల్గొనడం, తర్వాత జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేసిరు. తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, వేగుచుక్కలు ఇట్లా చెప్తూ పోతే చాలా రచనలు ఉన్నాయి వీరి. ఒకసారి లిస్ట్ అంతా చూసుకోండి. ఇంకా ముఖ్యంగా దేశమును ప్రేమించమన్న ఇవన్నీ కూడా వీరి రచనలు అనమాట. ఆ తర్వాత కవి సమయములో ఏమో సిద్ధాంత గ్రంథం. ఎన్నో కథానికలను, వచన కవితలు కూడా రాయడం జరిగింది. పఠనీయం అనే శీర్షికతో వీరు మొత్తం 39 సుమారుగా గ్రంథాలను పరిచయం చేయడం జరిగింది. మామిళ్ళ రామగౌడు తెలంగాణ ఆధునిక కవుల్లో ఈయన చాలా ముఖ్యులు. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అయితే రుద్రూరు అక్కడ జన్మించిరు. బాలమ్మ మల్లాగౌడ్ అనేటువంటి దంపతులకు ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయింది నాకు నిజానికి. కానీ ఆ తర్వాత బీఓఎల్ పూర్తి చేసిండు. పూర్తి చేసి తెలుగు పండితులుగా ఉద్యోగం సాధించిరు అంటే ఎంత ప్రతిభావంతులో అర్థం చేసుకోవచ్చు. వీరు రాసినటువంటివి శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప. ఇక్కడ గౌడప్ప అనండి, చౌడప్ప కాదు. కవి గౌడప్ప శతకం, రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం ఇట్లా రకరకాలుగా రాయడం జరిగింది వీరు. అయితే మనకున్న పాఠం ఏంది? మామిళ్ళ రామగౌడుకు సంబంధించి అంటే వాయసం. ఈ వాయసం పాఠం 9వ తరగతిలో కనిపిస్తుంది. రసతరంగిణి ఖండకావ్యం నుంచి దాన్ని తీసుకోవడం జరిగింది. ఈయనకు బిరుదులు కూడా ఉన్నాయి. సుకవి సుధాకర, మధుర కవి, కవి కోకిల ఇట్లాంటి ఇవన్నీ కూడా ఒకసారి లిస్టు చూసుకోండి. తర్వాత ఇల్లిందల సరస్వతీదేవి. స్వాతంత్ర్యానికి పూర్వమే ఈమె సృజనాత్మక రంగంలోకి అడుగుపెట్టిన ఒక గొప్ప మహిళా రచయిత్రి. అనేక కథలు, రేడియో నాటికలు, వ్యాసాలు ఎన్నో ఉన్నాయి వీరి గురించి చెప్పుకోవాలి అంటే. 1982లో వీరు రచించినటువంటి స్వర్ణ కమలాలు అనే కథా సంపుటి చాలా ముఖ్యమైనటువంటి బిట్. స్వర్ణ కమలాలు ఇదివరకు పోటీ పరీక్షల్లో వచ్చింది బిట్. స్వర్ణ కమలాలు కథా సంపుటి ఇల్లిందల సరస్వతీదేవి ఒకటి. ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ తెచ్చిపెట్టిన గ్రంథం స్వర్ణ కమలాలు ఒకటి. ఇవి గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం కూడా వీరికి రావడం జరిగింది. ఇంకా తులసీ దళాలు, రాజహంస ఇవన్నీ కూడా వీరి కథా సంపుటాలు. ఇంకా 1958లో ఈమె ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా, జైలు విజిటర్గా కూడా పనిచేయడం జరిగింది. ఇంకా చాలా వీరి వ్యవస్థ అంటే స్థాపించినటువంటి సంస్థలు ఉన్నాయి. కానీ వీరెక్కడ మనకి పరిచయం అయ్యారు అంటే 9వ తరగతి తీయని పలకరింపు పాఠం ఉంది, చివరి పాఠం. ఆ తీయని పలకరింపు పాఠం మేడం అంటే ఇల్లిందల సరస్వతీదేవి గారు రచించినటువంటి తులసీ దళాలు కథానికల సంపుటి నుండి తీసుకోబడింది. సరే, మొత్తానికి మనము చాలామంది కవుల గురించి చర్చించినాం. ఇంకా మనకి 10వ తరగతిలో దానశీలము, పోతన దగ్గర నుంచి ఇంకా చాలామంది కవులు ఉన్నారు. అట్లాగే శతక కవులు ఉన్నారు. వీలైతే మళ్ళీ ఇంకో క్లాస్లో చూద్దాం. మీరు అందరు కవుల గురించి క్షుణ్ణంగా అంటే కనీసం పాఠ్యపుస్తకాల్లో ఉన్న పరిచయాల వరకైనా అధ్యయనం చేయవలసి ఉంది. సరే, ఇంతటితో కవులకు సంబంధించినటువంటి విషయాలను ముగిద్దాం. ధన్యవాదాలు.